అందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మన అందరికి బాగా తెలిసినటువంటి మాటలే మరొకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనము చదువుదాము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ బెరుకును. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము పేజీ నెంబర్ 327లో ఉంటుంది. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు విలువైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మీ మాటలు మేము ధ్యానించుకొని పోచుండగా సహాయం చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని, మాకు మేలు దయచేయమని ఈ మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 మాటలు మనం చదువుకోవడం జరిగింది. ఒకటి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. రెండవది, జ్ఞానవంతుడు ఇల్లు చక్కబెట్టును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని మనము ఆలోచన చేసినప్పుడు సాధారణంగా ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఒక బోర్డు పెడతారు, హెచ్చరిక బోర్డు పెడతారు. ఏమని పెడతారంటే, కాషన్, జాగ్రత్త, ఇక్కడ వర్క్ జరుగుతుంది, మీరు పక్క నుంచి వెళ్ళండి. ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు కూడా అక్కడ అలాంటి హెచ్చరికే పడతారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని. మరికొందరైతే ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ డస్ట్ కానీ మరికి ఇతరత్ర ఏది కూడా వేరే గృహాల మీదకి, ఆ చుట్టుపక్కల ఉన్న వారి మీద పడకుండా వారు పట్టలు కడుతుంటారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు, అంటే కట్టడం నిర్మించబడేటప్పుడు నిర్మించేవారు జాగ్రత్తగా ఉండాలి, అటువైపుగా వచ్చేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొన్న మా స్కూలు వారు మాచవరం డౌన్లో ఒక కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. 5 ఫ్లోర్లు వేశారు, వర్కర్లు పనిచేస్తున్నారు. పెద్ద సిపాయి బల్లను 5వ ఫ్లోర్ నుంచి కిందకి తీసుకొస్తున్నాడు. పిట్టగోడ కట్ల
మెట్లకు కూడా ఇటువైపు సపోర్ట్ కట్ల. ఆ పైనుంచి వచ్చేటప్పుడు గాలికి బ్యాలెన్స్ ఆక పైనుంచి ప్రిన్సిపల్ గారు చూస్తుంటే ఒక్కసారి అలా కింద పడి స్పాట్లో చనిపోయాడు. నిర్మాణం జరుగుతుంది, జాగ్రత్త. నిర్మాణం జరిగేటప్పుడు జాగ్రత్త. ఎవరు జాగ్రత్త? అందులో పనిచేసేవారు జాగ్రత్త, అటువైపుగా వచ్చేవారు జాగ్రత్త. ఇప్పుడు రోడ్డు వేస్తున్నప్పుడు ఆ కాషన్ బోర్డు చూడకుండా వెళ్తే ఏమవుద్దంటే ప్రాణాలు పోతాయి. లేదా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అజాగ్రత్తతో నీవు నిర్మిస్తే నష్టం జరగవచ్చు, ప్రాణం పోవచ్చు. ఇక్కడ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, ఆ ఇల్లు జ్ఞానవంతురాలు కట్టుకుంటుంది, జాగ్రత్త అన్నట్టుగా ఉంది. జ్ఞానవంతుడు కుటుంబాన్ని, ఇంటిని చక్కబెడుతున్నాడు, జాగ్రత్త. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు ఆ కుటుంబాలు చూస్తే, అంటే ఈరోజు మన అంశం ఏమిటంటే మాదిరికరమైన కుటుంబము. నాకు అన్నగారు ఇచ్చినటువంటిది మాదిరికరమైన కుటుంబము, దానికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మరి మనం చదువుకుందాం. సరే, అదిగో జ్ఞానవంతురాలు కడుతుంది కాబట్టి ఆ కుటుంబం అటు జాగ్రత్త. నిజమే, కొన్ని కుటుంబాలు చూసినప్పుడు ఆ కుటుంబాన్ని చూడగానే చుట్టుపక్కల ఉన్నవారికి ఒక రకమైన మర్యాద, ఆ కుటుంబం అంటే గౌరవం, ఆ ఇంటివారంటే ఒక రకమైన భయం. అది ఎలా వచ్చిందంటే కట్టేవారి యొక్క జాగ్రత్త వలన, కట్టేవారి యొక్క జ్ఞానం వలన, కట్టేవారి యొక్క వివేచన వివేకము వలన అని మనం చెప్పుకోవచ్చు. ఇదిగో నీవు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక ప్రవక్త చెప్తున్నప్పుడు, ఈ మధ్యకాలంలో కూడా ఐసీయూలో పేషెంట్ ఉంటే బంధువులు ఎవరు అనగానే గడగడలాడుకుంటూ వచ్చి, ఆ బంధువులు వచ్చినప్పుడు, అయ్యా నాతో డాక్టర్ గారు మా నాన్న గురించి అలాగే చెప్పారు, మీ నాన్నగారు ఇక అని చెప్పారు. అలాగే ఇక్కడ ఒక రాజుగా ఉన్న వ్యక్తితో ఇప్పుడు డాక్టర్లు చెబితే మనం భయపడుతున్నాం. రాజుగారికి దేవాది దేవుడే ఒక వాక్యాన్ని పంపించారు. డాక్టర్ గారు చెబితే ఎవరు నువ్వు చెప్పేది ఏంది అని అనరు. కానీ దైవజనుడు చెబితే తీసుకునేవాళ్ళు ఉంటారా? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుటుంబం బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు అని దైవజనులు దైవావేశముతో ఆత్మపూర్ణులై ఒక మాట చెప్పినప్పుడు గ్రహించుకునేవారు మాదిరికరమైన కుటుంబానికి చెందినవారు. ఇల్లు అనగానే మనందరికీ తెలుసు, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటుంటాం. సొంత ఇల్లు ఉంటే బాగానే ఉంటుంది, కానీ సొంత ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి, ఆలోచన కావాలి, ప్రార్థన కావాలి, దేవుని యొక్క అనుమతి కూడా కావాలి. డబ్బు ఉంటే సరిపోదు, ఆలోచన ఉంటే సరిపోదు, దేవుడి యొక్క అనుమతి కూడా ఉండాలి. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను గృహం కొనదామని నా ఆలోచన ఏంటంటే, నేను ఈ సంఘానికి రాకముందు కొన్ని సంఘాలు
వెళ్ళా నేను. ఆ సంఘాలలో వాక్యానుసారమైన మనుషులు నాకు కనపడలేదు. బోధించేవారు సహితము వారి విపరీత ప్రవర్తన నన్ను అక్కడ ఉండనివ్వలేదు. నాకేమో చిన్నప్పటి నుంచి లేదా కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి నా రూమ్లో క్వైట్ టైం చేసుకుంటారు నా స్నేహితులు, రూమ్మేట్స్. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళందరూ ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. నేను చాలా విచ్చలవిడిగా ఉండేవాడిని. అయితే వారందరినీ అందరు గమనించి గౌరవించేవాళ్ళు. నన్ను అరే తురే అని చెప్పి తోలనాడేవాళ్ళు. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అది కూడా గమనించా. నన్నేమో ఎవరు లెక్క చేయట్లేదు. మా ఊర్లో సహితం ముసలోళ్ళు సహితం అరే రాజు అంటారు నన్ను. బైబిల్ పట్టుకొని వాక్యాన్ని క్వైట్ టైం చేసుకొని క్రమంగా ఉన్న వాళ్ళనేమో అయ్యా వందనాలయ్యా, అయ్యా బాగున్నావయ్యా అంటున్నారు. నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు నేనేం చేశానంటే, వాళ్ళు చదువుకుంటుంటే నేను కూడా బైబిల్ చదువుకోవడం స్టార్ట్ చేశా. కొన్ని నాకు అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాకపోయాయి. ఆ తర్వాత నేను నమ్ముకున్న తర్వాత ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు అతను అంటున్నాడు, నువ్వు బైబిల్ చదవద్దు, నీకేం తెలుసు, నేను చెప్పేది అంటున్నావు. నీకేం తెలుసు బైబిల్ చదవటం, నేను చెప్పేది అంటే ఇంట్లో కూడా బైబిల్ చదువుకోవద్దు అంటున్నా ఆయన. ఇదేంటి, మన వాక్యంలోనేమో ఇలా ఈ గ్రంథమును పరిశీలించి చదువుకొనము. చూసారా, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంటే చుట్టూ ఉన్నవారికి భయం వేస్తుంది. జ్ఞానవంతుడు కుటుంబాన్ని చక్కబెడుతుంటే చుట్టూ ఉన్నవారికి గౌరవప్రదమైనటువంటి విధానం ఆ చుట్టూ ఉన్నవారు కనపరుస్తూ ఉంటారు. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే చిన్న మాట చదువుకుందాం. సామెతలు గ్రంథంలోనే మనకి ఉంటుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చాలు. సో ఇల్లు ఎలా కట్టబడిద్ది అంటే, జ్ఞానము వలన జ్ఞానవంతురాలు కట్టుకుంటారు. ఇల్లు ఎలా చక్కబరచుకోవచ్చు అంటే, జ్ఞానం వలన జ్ఞానవంతుడు చక్కబెట్టుకుంటాడు. అంతేకాకుండా నేను గృహాన్ని కొనాలని మేమిద్దరం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా ఆలోచన ఏంటంటే, సంఘానికి దగ్గర ఉండాలి. దూరం వెళ్తే మళ్ళీ ఎలా ఉంటాయో పరిస్థితులు. సంఘానికి దగ్గరుంటే అంటే, నేను చాలా బలహీనుని, మిగతా వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, నా గురించి చెప్పుకుంటున్నాను. నేను చాలా బలహీనుని. ఎంత బలహీనుని అంటే, ఎక్కువసేపు నించోలేను, ఎక్కువసేపు కూర్చోలేను. అందుకని దగ్గర సంఘం ఉంటే, వాక్యానుసారంగా క్రమమైన సంఘం ఉంటే అది బాగుంటుందని నేను గమనించినప్పుడు, మన సంఘానికి వస్తున్నప్పుడు నాకు బలమైన కోరిక ఏంటంటే, ఈ సంఘానికి దగ్గర ఉండాలి, అది ఏ చిన్నదైనా సరే. నేను తొందరపడ్డప్పుడు నాకు వచ్చిన ఆలోచన కాకుండా వాక్యం చదువుకుంటున్నప్పుడు, ఇదిగో ఈ పక్క పేజీలోనే ఉంది, 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయము 27వ వచనము. చాలు ముందు బయట పనులు చక్కబెట్టుకోవడం ఏంటి? 2వ రాజుల గ్రంథంలోనేమో రాజుగారికి నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అంటున్నారు. ఇక్కడేమో నువ్వు బయట పనులు ముందు చక్కబెట్టుకో, తర్వాత ఇల్లు కట్టుకుందిగా అని అంటున్నారు. ఇది
నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా జాబ్ ఏంటి, నాకు వచ్చే ఆదాయం ఏంటి, నేను ఎక్కడున్నాను, దీని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి, ఇంట్లో ఖర్చులు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు ఏం చేస్తారంటే దేవుని అనుమతితో ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారని నాకు అర్థమైపోయి ఆ 2 సంవత్సరాలు నేను మానేశా. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఆ చిన్న గృహాన్ని దయచేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అప్పులు చేసో స్తోమత లేకపోయినా, సరైన ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, ఆదాయం సరిగ్గా లేకపోయినా, ముందు కొనేసేసి అప్పులు కట్టక బ్యాంకోడు వచ్చేసేసి దాని వేలంపాటలో వేస్తే మాదిరి గల కుటుంబం అయిద్ది అది. ఈ గృహం మాదిరి గల కుటుంబం, అందుకే మేము వేలం వేస్తున్నాం అంటారా? అనరుగా. కాబట్టి మనము ఏ పని చేసినా దేవుడు ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా మన స్థితిగతులు ఏంటో తెలుసుకొని మనం ముందుకెళ్తే అది బాగుంటుంది అని నాకు అనిపించింది అన్నమాట. అంతేకాకుండా ఇల్లు అనగానే ఇంట్లో మరి ప్రధానంగా ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు, ఒకరేమో యజమాని అంటే భర్త, మరొకరు భార్య, మరొకరు వచ్చేసి పిల్లలు, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ. ఈ ముగ్గురు గురించి కొత్త నిబంధనలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రికలో, పేతురు మొదటి పత్రికలో మనకి 3 సార్లు ఉంది. ఉదాహరణకి మనం కొలస్సీయులకు రాసిన పత్రిక చదువుదాం. 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. ఓకే, చాలు చాలు చాలు. ముగ్గురు గురించి చెప్పడం జరిగింది కదా, చక్కని మాటలో. ముగ్గురు గురించి చెప్పారు. భర్త గురించి చెప్పారు, భార్య గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు. అదే విధంగా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే మాట మనలో. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం 4వ వచనంలో కూడా అవే మాటలు మనం చూడవచ్చు. మొదటి పేతురు 3వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం, ఇందులో కూడా మనం అదే మనం చూసాం. అంటే ఒకసారి చెబితే సరిపోదా? ఆత్మదేవుడు 3 సార్లు కుటుంబములో ఉన్న భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి 3 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 3 సార్లు చెప్పాల్సి వచ్చింది అంటే ఇది ఎంత ప్రాముఖ్యమైందో. దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైంది. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో చాలా కష్టమైంది. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో చాలా కష్టమైంది. ఎందుకంటే కొంతమంది భర్తలు బాధ్యతారాహిత్యంగా ఉంటారు. కుటుంబాన్ని నేను పల్లెటూరులో పుట్టాను కదా, పల్లెటూరులో నేను చాలామందిని గమనించానమాట. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అట్లా తాగుతున్నారు అసలు వీళ్ళు, అసలు డబ్బులన్నీ ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నారు అనిపిస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళని అరుస్తూ ఉంటారు, కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, తాగొస్తూ ఉంటారు. ఎంత భయంకరంగా, ఎంత గందరగోళంగా ఉంటుందో ఆ కుటుంబం. కాబట్టి బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి భర్తలు ఉంటారు. బాధ్యతగా ఉండాలి. కష్టపడనటువంటి సోమరులు ఉంటారు. కష్టపడాలి. కుటుంబానికి నీ వలన ఆదాయము, పోషణ కొరకు తీసుకురావలసిన ప్రధానమైన బాధ్యత మాదిరికరమైన కుటుంబంలో ఉంటుంది.
కుటుంబానికి నువ్వు ఆదాయం తీసుకురాకుండా ఉంటే నీ కుటుంబం మాదిరికర కుటుంబం అవునో కాదో చెక్ చేసుకోవాలి. కొంతమంది భార్యలు ఉంటారు, భార్యలు కష్టపడేవారు ఉంటారు, సోమరిగా ఉండేవారు ఉంటారు, దుబారాగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, పొదుపు చేసేవాళ్ళు ఉంటారు, బలహీనమైన వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. భర్తకి భార్యను చూసినప్పుడు చాలా విషయాల్లో కోపం వస్తుంది, భార్యకు భర్తను చూసినప్పుడు కూడా చాలా విషయాల్లో కోపం వస్తుంది. ఒకసారి అన్నగారు అన్నట్లుగా గుర్తు, భార్యాభర్తలు ప్రధానంగా వారి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అది మాదిరికరమైన కుటుంబం. ఏ కుటుంబంలోనైతే భార్యాభర్తలు నోటికొచ్చింది మాట్లాడుకోవటం, వాదించుకోవటం కాకుండా వారి యొక్క కోపాన్ని ఆపుకుంటారు, వారి కోపాన్ని ఆపుకుంటారు, లేదా వచ్చేటటువంటి మాటను ఆపుకుంటారు. కొన్నిసార్లు విసురుగా వచ్చే మాటే ప్రమాదకరమైనటువంటి నిప్పులాగా ఉంటుంది. కాబట్టి మాదిరికరమైన కుటుంబంలో భార్య భర్త వారి యొక్క రోల్స్ చాలా కష్టంగా ఉంటాయి. అయితే దేవుని ఆత్మతో నింపబడి వాక్యంతో నడిపించే వారికి అది సాధ్యమైంది. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా అంతే. తల్లిదండ్రులు ఒకటి చెబితే వీళ్ళు ఒకటి చేస్తారు, వీళ్ళు పాస్ అవుతారు అనుకుంటే వీళ్ళు ఏమో ఫెయిల్ అయిపోతుంటారు, వీళ్ళు బుక్ తీసుకొని చదువుకుంటారు అనుకుంటే వీళ్ళేమో సెల్ ఫోన్ పట్టుకొని గంటల గంటలు వీడియోలు ఆటలు చూస్తుంటారు. బయటికి వెళ్ళి పని చేసి రామంటే ఏదైనా పని చెబితే చేయరు. పోనీ అమ్మాయిలన్నా మంచివాళ్ళు అనుకుంటే అమ్మాయిలు వీళ్ళకన్నా క్లాసులో చూస్తుంటాను అమ్మాయిల్ని అబ్బాయిల్ని, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వారి మాటలు, వాళ్ళ మొన్న ఒక వీడియో చూపించారు నాకు, రీల్స్ ఇన్స్టాగ్రామ్లో. ఒక మాస్టర్, ఎవరు సార్ ఈ అమ్మాయి అంటే, మన స్టూడెంట్ అండి, 8th క్లాస్ FTPలో ఉందండి, 50,000 మంది వ్యూవర్స్ వస్తారండి, 50,000 మంది చూస్తారంట. ఏం చేస్తుంది? పనికి మాలిన పాటలకు డ్యాన్స్ చేస్తుంది, పనికి మాలిన పాటలకు డ్యాన్స్ చేస్తుంది 8th క్లాస్ చదువుకునే ఒక అమ్మాయి. అది మిగతా టీచర్లు గొప్పగా చెబుతున్నారు, నాకు జస్ట్ అలా చూసి చాలా బాధ వేసింది. అయితే మాదిరికరమైన కుటుంబంలో భర్త లేదా తండ్రి తాపత్రయపడతా ఉంటాడు, నా బిడ్డ ఎట్టుండాలి, నా కూతురు ఎట్టుండాలి, నా కొడుకు ఎట్టుండాలి, వీరు ఇలా కష్టపడాలి, ఇలా దేవుని ప్రేమ వాళ్ళకి తెలియాలి, ఇలా బైబిల్ చదువుకోవాలి, ఇలా కష్టపడి చదువుకోవాలి. తండ్రి తాపత్రయము, తల్లి తాపత్రయం అలా ఉంటే బిడ్డలకేమో అది పట్టదు. నిన్న PS మిస్ లేజర్ పీరియడ్లో కూర్చున్నారు, బాగున్నారా మిస్ గారు, ఇప్పుడు అంటే కరెక్షన్ చేస్తున్నానండి అన్నారు. మాటలో మాట వచ్చేసి, నేను ఒక అతన్ని లవ్ చేశానండి, సౌత్ కొరియాలో ఉన్నాడండి, PhD అయిపోవస్తుందండి, మీరేం చేస్తున్నారండి అన్న. మా స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆమె కూడా PhD చేస్తుంది. ఇదే విషయం మా ఇంట్లో చెప్పానండి, మా నాన్న నన్ను పిచ్చకొట్టుడు కొట్టారండి. అంటే ఆమె కుటుంబాన్ని ఆమె కట్టుకోవాలనుకుంటుంది సొంతంగా. ఒక 15 నిమిషాలు మాట్లాడాను ఆమెతో, ఎప్పుడు మాట్లాడను నేను అసలు, సందర్భం వచ్చి మాట్లాడాను సూటిగా. మీ తల్లిదండ్రులు ఇలా ఉంటారు, ఇదిగో ఇలా ఇలా అని కొన్ని విషయాలు చెప్పాను ఆమెకి. సో సొంతగా వయసు రాగానే సొంతగా తమకు తామే ఆలోచన చేస్తూ పక్కదారిని వెళ్ళి పడరాని కష్టాలు పడేటటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేవాళ్ళు ఉంటారు. నందిగామలో జకర్య గారు మంచి దైవజనుడు, 3 పిల్లలు ఆయనకి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, బాగా చదువుకున్నారు, సంఘంలో మంచి, అసలు వాళ్ళని చూస్తే అలా ఉంటారు వాళ్ళు. పెళ్ళిడు వచ్చింది, జాబ్స్ చేస్తున్నారు అబ్బాయిలు. మన రాజ్ ప్రకాష్ అని ఒక అతను ఉంటాడు, పాటలు పాడుతుంటాడు, అతనికి మంచి ఫ్రెండ్ అనమాట ఒక అబ్బాయి.
ఆ ముగ్గురిని పిలిచి ఆ దైవజనుడు ఇలా చెప్పాడు. 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. మీ ముగ్గురికి పెళ్ళిడు వయసు వచ్చింది. మీరు మీ మనసుల్లో ఎవరైనా ఉన్నారా? నన్ను మీరే చూసి పెళ్లి చేయమంటారా? తండ్రిగా నా బాధ్యత మీకు పెళ్ళిళ్ళు చేయటం. అప్పుడు వాళ్ళు అన్నారు, డాడీ మాకు ఎవ్వరు లేరు, మా నిస్సీ చెప్పినట్టు మీరు ఎవరిని చూసినా చాలు, మీరు చూసేవాళ్ళు నాకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుందని ముగ్గురు చెప్పారు. అలాంటి పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి మాదిరికరమైన కుటుంబంలో పిల్లలు ఎలాగుంటారంటే లోబడే మనసు, తల్లిదండ్రుల మాట వినే బుద్ధి కలిగి ఉంటారు. మాదిరికరమైన కుటుంబంలో భర్త ఎలాగుంటాడంటే, గతంలో కూడా మనం చెప్పుకున్నాం, కష్టించే భర్త, సంతోషపెట్టే భార్య, మాట వినే పిల్లలు, సంఘంలో పరిచర్య చేసే ఆ కుటుంబం ఉంటే అది మాదిరికరమైన కుటుంబం అనుకోవచ్చు. భర్త కష్టపడాలి, భార్య సంతోషపెట్టాలి, బిడ్డలు మాట వినాలి, ఆ కుటుంబం సంఘంలో పరిచర్య చేయాలి. అది మరికొరికి లేదా కొందరికి అది మాదిరికరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాలు చెప్పడానికి నా కుటుంబం మాదిరిగా ఉందా అని నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్లో నేను వెనకబడ్డాను. అందుకే మన కుటుంబాలు మనము ఇలాగుంటే అన్న ఆశతో చెప్పుకుంటున్నాం ఈ మాటలు. అంతేకాకుండా మాదిరికరమైన కుటుంబంలో జ్ఞానముతో కష్టపడేటటువంటి భర్త, చక్కబెట్టుకునే భర్త, కట్టేటటువంటి జ్ఞానంతో కట్టేటటువంటి భార్య మనం చూసాము. మరొకటి ఏంటంటే మేలు చేసే కుటుంబంగా ఉంటే ఆ కుటుంబం ఇతరులకు మేలు చేసే కుటుంబంగా ఉండాలి. నీతిమంతుడు మరొకరికి దారి చూపిస్తాడు, మేలు చేస్తాడు. ఒక కుటుంబం ఇతరులకి మేలు చేసే కుటుంబంగా, కొందరు చూడండి ఇతరులని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. నాకు ఎవరన్నా నేను ఏదైనా సలహా అడిగినప్పుడు నేను వెంటనే వారికి ఒక మాట చెబుతా. ఏమిటంటే, సుధాకర్ అన్న కనుక్కోండి, అన్న కౌన్సిలింగ్ బాగుంటుంది, అక్క కౌన్సిలింగ్ బాగుంటుంది అని చెప్తాను. అన్న కనుక్కుంటానన్నా, మీరు కూడా చెప్పండి అన్న అంటే అప్పుడు నేను నాకు తెలిసిన నా అనుభవంలో నుంచి, వాక్యంలో నుంచి కొన్ని మాటలు వాళ్ళకి చెప్పడం అలవాటు నాకు. మొదట కాపరి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను నేను, ఎందుకంటే నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు, అందుకోసం అనమాట. సో మేలు చేసే కుటుంబంగా ఉంటుంది. తర్వాత మరొక లక్షణము ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంటుంది. ఇది అపోస్తుల కార్యం 6వ అధ్యాయము మనకి 15లో, లూదియా 16 అనుకుంటా, క్షమించండి, ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె బతిమిలాడుతూ ఉంది. ఎవరిని అంటే దైవ సేవకులను, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో బస చేయండి అయ్యా, మా ఇంటికి రండి అనేవారు ఈ మధ్య కరువైపోతున్నారు. మా ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్తారా అని చూసేవారు ఎక్కువైపోతున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి కుటుంబాలు ఉంటాయి, ఇంటికి రానివ్వని కుటుంబాలు కూడా ఉంటాయి. అయితే జ్ఞానవంతులైతే ఆ కుటుంబంలో తప్పనిసరిగా దేవుని బిడ్డలకు ఆతిథ్యం అనేటటువంటిది తప్పనిసరిగా అందుతూ ఉంటుంది. ఇది మనకి మాదిరికరమైన కుటుంబంలో మరొక లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి పర్మిషన్ తీసుకుంటారు. మొన్న ఒక పాస్టర్ గారు కొడుకు వాళ్ళు మా ఇంటికి వస్తానంటే, పసిపిల్లవాడితో మీరెందుకులే మేమే వస్తామని వెళ్ళామన్నమాట. కొన్ని మాటలు చెప్పాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే,
పర్మిషన్ తీసుకోవడం. రూతు గ్రంథంలో మనం ఒక విషయం చూడవచ్చు. అదేమిటంటే, అత్తతో పాటు వచ్చి అత్త ఎక్కడుంటే అక్కడ ఉండి బహుశా అన్ని సంవత్సరాలు ఆ మోయాబు దేశంలో ఉండి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు ఎట్టుంటుందంటారు? చక్కగా రంగులేసి, ఏసీలు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, పెయింట్ వేసి ఉంటుందా? ఉంటుందిగా. అది ఎలా ఉందో ఆ తల్లి గృహం ఎట్టుందో, అలా ఉన్న గృహంలోనే ఎలా ఆమె అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడిందో. ఈనాడు అసలు కొంచెం తక్కువైతేనే భర్తను తోలనాడేవాళ్ళు, లేదా భార్యను తోలనాడేవాళ్ళు, తల్లిదండ్రుల మీద అలిగేవాళ్ళు ఎంతమందో ఉంటారు. ఈమె ఏమంటుందంటే, నీ సెలవైతే నేను పరిగెరుకోవడానికి వెళ్తానంటుంది. అంటే పర్మిషన్ తీసుకోవటం. భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు పర్మిషన్ తీసుకోవడం మంచిదని అనిపించింది నాకు. పిల్లలు కూడా తప్పనిసరిగా తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవడం, అనుమతి తీసుకోవడం, ఇది మాదిరికరమైన కుటుంబంలో కనబడే లక్షణం అని నేను ధ్యానం చేసుకొని రాసుకున్నాను. మాదిరికరమైన కుటుంబంలో నా ఇష్టం, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నేనేం చేస్తే నీకెందుకు అన్న ఆలోచనలు ఉండవు. మనం ఏం చేద్దాం, మనం ఎలాగుందాం అన్న. రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు నేను లేను, ఒకసారి ఫోన్ చేసి పిలిచారు, పైన రూమ్లో పిలిచి ఆ రిజిగ్నేషన్ లెటర్ చదివి వినిపించారు. చూడు రాజు అంటే చూశాను. నేను నాకే భయం వేసింది. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే ఎంత ఇబ్బందో, నెలకు శాలరీ రాకపోతే ఎంత కష్టమో అన్న ఆలోచనలో చిన్నగా నాకున్న పరిమితి జ్ఞానంతో అలా చెప్పినప్పుడు అన్న, అక్కతో చెప్పాను రాజు, బిడ్డలతో చెప్పాను, వాళ్ళందరూ అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలే కదా, చదువుకుంటున్నారు కదా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పర్మిషన్ తీసుకోవడం, ఒకరితో ఒకరు, అది మాదిరికరమైన కుటుంబము అని నేను రాసుకున్నాను అన్నమాట. పర్మిషన్ తీసుకోవడం, ఒకరితో ఒకరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకునే కుటుంబము అది మాదిరికరమైన కుటుంబం అయింది. నాకు వచ్చింది, నాకు ఆలోచన, నా ఇష్టం, నేను వెళ్ళిపోతా అన్నట్టుగా ఉంటే ఎట్లా? ఇప్పుడు నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నా, నాకంటూ ఒక బాస్ ఉన్నాడు. రేపు మ్యారేజ్ ఉంది, రేపు నేను రాను, నేను సెలవు పెడుతున్నా అని చెప్పేసి నేను వెళ్ళిపోతానా? చాలా దగ్గరికి వెళ్ళి, సార్ రేపు కొంచెం మ్యారేజ్ ఉంది సార్, మీరు పర్మిషన్ ఇస్తే రేపు వెళ్ళొస్తాను సార్, కొంచెం అర్జెంట్ సార్, కావలసిన వాళ్ళు సార్. అప్పుడు వాళ్ళు అవునా అని ఇలా తలగొక్కునేప్పుడు సరే కానిచ్చు అని అంటారు. చెప్పే విధానము తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర సబ్మిసివ్ అంటే ఒకరితో ఒకరికి లోబడే విధంగా, ప్రేమ చూపించే విధంగా మాట్లాడితే ఆ కుటుంబం మాదిరికరమైన కుటుంబం. నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను వెళ్తాను, మా కలీగ్స్ వెళ్తున్నారు, నేను వెళ్తాను, నాకు వెళ్ళాలనిపించింది, నేను వెళ్తాను. అందుకే కుటుంబం అనగానే మనకి నియమాలు ఉంటాయి, పాటించాలి, బాధ్యతలు ఉంటాయి, నెరవేర్చాలి, బరువులు ఉంటాయి, మోయాలి. మాదిరికరమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు చెందుతాయి. నియమాలు పాటించకుండా, బాధ్యతలు నెరవేర్చకుండా, బరువులు మోయకుండా అది మాదిరికరమైన కుటుంబం కాదేమో, అది మనం చూడవచ్చు. ఇక ప్రతికూలంగా ఉన్న మాదిరికరంగా లేనటువంటివి నేను ఎక్కువసేపు చెప్పట్లేదు. వదరబోతుగా మాట్లాడితే, బడాయితనంగా మాట్లాడితే, బిడ్డలు కావచ్చు, బిడ్డలు అఫ్కోర్స్ మీకు మాకన్నా చాలా జ్ఞానం ఉండొచ్చు, తల్లిదండ్రుల కన్నా బిడ్డలకి ఇప్పుడు బాగా మంచి జ్ఞానం ఉంది, టెక్నాలజీ చేతిలో ఉంది కదా, బాగా జ్ఞానం ఉంది, మీకేం తెలుసు డాడీ అసలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, తల్లిదండ్రుల కన్నా మీకే ఎక్కువ తెలుసు.
కానీ బడాయితనము భార్య కానీ భర్త కానీ మాట్లాడటం అది మాదిరికరమైనటువంటిది కాకపోవచ్చు. తర్వాత విమర్శించటం ప్రతిదానికి, తర్వాత తప్పులు ఎత్తి చూపటం పద్దాక, ఈ లక్షణాలు ఒక కుటుంబంలో ఉంటే అది మనకి మాదిరికరమైన కుటుంబం కాకపోవచ్చు. బిల్లీ గ్రహం గారు వాళ్ళ అబ్బాయిని పిలిచి, వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు, ఆ విషయం తెలిసిందంట. ఒకరు చెప్పగా విన్నాను, నేను చదవలేదు. నేను నమ్ముకున్న కొత్తలు ఎక్కువగా బిల్లీ గ్రహం గారి ప్రసంగాలు వినేవాడిని. ఆయన రాసినటువంటి పత్రికల్లో బాగా చదివేవాడిని. నాకు ఎక్కువగా ఇష్టం అనమాట బిల్లీ గ్రహం గారి ప్రసంగాలు, ఆ మెసేజ్లు అంటే బాగా ఇష్టపడేవాడిని నేను నమ్ముకున్న కొత్తలో. అంత పర్ఫెక్ట్గా చెప్తా ఉండేవాడు ఆయన. అప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఆ అబ్బాయి తప్పు చేశాడు, బెల్ట్ తీసుకొని అతనికే ఇలా కొట్టేసుకుంటున్నాడంట. ఏంటి డాడీ మీరు ఇలా కొట్టుకుంటున్నారు ఏంటి, దెబ్బ తగులుతుంది డాడీ, వాతలు పడుతున్నాయి డాడీ, ఏంటి డాడీ అని అన్నారంట. ఆ అబ్బాయిలో మార్పు రాలా. మళ్ళీ కొంతకాలం ఆగింది, ఇంకా పెద్ద తప్పు చేశాడు. ఆ విషయం తండ్రికి తెలిసింది. వంటగది దగ్గరికి వెళ్ళి ఒక సువ్వ కాల్చి అబ్బాయికి ఇచ్చి నన్ను కాల్చు అంటున్నాడు. ఏం డాడీ అది ఎర్రగా కాలిపోతుంది, అది పట్టుకుంటే చాలా ప్రమాదం డాడీ. ఏంటి డాడీ అంటే, ఆ అబ్బాయి చేతిలో ఉన్నదాన్ని ఇలా పట్టుకున్నాడంట, పెద్దగా అరిచాడంట. ఎంత భయంకరంగా నొప్పి ఉందో అంత కెవ్వుమని ఒక్కసారి ఆర్తనాదంతో కేకేస్తే ఆ అబ్బాయి తట్టుకోలేక, డాడీ ఏంటి డాడీ అసలు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇలా ఏంటి డాడీ మీరు, నువ్వు చేసిన తప్పు అలాంటిది, దీనికి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చేసిన తప్పుకి 10 మంది నన్ను అంటే నాకెంత బాధ కలిగిద్దో నీకు చూపించాలని, మన దేవుడు ఎంత బాధపడతాడో నీకు తెలియాలని కుటుంబాన్ని చక్కపెట్టుకునే జ్ఞానవంతుడు అని అనిపించింది నాకు. అందరికి వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు వెరలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఎంత బలహీనుండో, నాలో ఎన్ని తప్పులున్నాయో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా తెలిసింది ప్రభువా. మొదట నన్ను మమ్మల్ని క్షమించండి దేవా. ఆదర్శవంతంగా మాదిరికరమైన కుటుంబంగా నా తండ్రి ఉండటానికి, ఇంకొంచెం మేము ముందుకు వెళ్ళటానికి, మిమ్మల్ని మహింపరచడానికి నా కుటుంబానికి మాకు సహాయం చేయమని ఈ మనవలు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం వినిన సంగతులు మన మనసులో ఉంచుకుందాం. మన కుటుంబం అటువంటి మాదిరికరమైన కుటుంబంగా ఉండడానికి ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండంలో 9వ అధ్యాయంలో ఒక 4 మాటలు దీనికి నేను సహకారంగా చెప్పి నేను ఈ కూడికను ముగించుకుందాం. తదనంతరం ప్రార్థనలోనికి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుండి 23 వచనాల వరకు ఉన్న ఈ వాక్య భాగములో ఇశ్రాయేలీలు వారి ప్రయాణ క్రమాన్ని వారికి వివరించేటప్పుడు దేవుని దాసుడైన మోషే వారికి చెబుతూ ఈ మాటలు అక్కడ పలకటం మనం చదువుతాం. దీనిని మన క్రైస్తవ యాత్రా జీవితానికి అన్వయించుకొని ఆలోచిస్తే ఇవి మనకు అర్థమవుతుంది. అవి నేను చెప్తాను, నోట్ చేయండి. 9వ అధ్యాయం 15వ వచనంలో మేఘము అని ఉంది కదా, తర్వాత 15వ వచనంలోనే మందిరము అని ఉంది కదా, తర్వాత 18వ వచనంలో యెహోవా నోటి మాట చొప్పున అని ఉంది కదా,
తర్వాత అదే వాక్య భాగం చివరి 23వ వచనంలో మోషే ద్వారా. ఈ 4 మాటల్లో నుంచి నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నది ఏంటంటే, ఒక మాదిరికరమైన కుటుంబానికి ఈ 4 చాలా చాలా ప్రధానం. ఒకటి మేఘము, ద క్లౌడ్ ఆఫ్ గాడ్. రెండవది మందిరము, ది హౌస్ ఆఫ్ గాడ్. మూడవది దేవుని యెహోవా నోటి మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్. నాలుగవది మోషే ద్వారా, ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. ఈ 4 ఏ కుటుంబానికైతే ఉంటాయో వారు మాదిరికరమైన కుటుంబంగా ఉంటారు. క్లౌడ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మేఘం అంటే అర్థం దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సన్నిధి. మీరు ఆ మాట చదివితే అర్థమవుతుంది. అదంతా నేను మళ్ళీ వివరించి చెప్పను కానీ కమెను ఆ 17వ వచనం, ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అది. కాబట్టి కుటుంబానికి ప్రధానమైనది దేవుని సన్నిధి, అది పైన. రెండవది వాళ్ళను భూలోకములో ఐక్యపరచడానికి దేవుని సంఘము, ప్రత్యక్ష గుడారము. అందుకే గుడారం వేసుకుంటే వాళ్ళు ఇల్లు ఎలా వేసుకోవాలో దేవుడు చెప్పాడు. తూర్పు వైపున ఎన్ని గోత్రాలు దిగాలి, పడమర వైపు ఎన్ని గోత్రాలు దిగాలి, దక్షిణ వైపు ఎన్ని గోత్రాలు దిగాలి, ఉత్తరం వైపు ఎన్ని గోత్రాలు దిగాలి, వాటి చుట్టూ గుడారాలు ఎలా ఉండాలి, ఇది దేవుడు చెప్పాడు. అంటే మీ జీవితాలకు కేంద్రంగా ప్రధానంగా నా మందిరం మీ మధ్యలో ఉండాలి. అంటే సంఘ కేంద్ర జీవితం. ఇది రెండవది. మూడవది యెహోవా మాట చొప్పున వాళ్ళను నడిపించడానికి ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. అది పర్సనల్గా ప్రతి వారికి. ఇప్పుడు మనం విన్నాం కదా, భర్త అలాగే ఉండాలి, భార్య అలాగే ఉండాలి, పిల్లలు అలాగే ఉండాలి. చివరిగా వారినంతా సమైక్యపరిచి నడిపించడానికి ఒక నాయకుడు, ఒక లీడర్, మానవపరమైన వ్యక్తి. సో ఈ 4 చెప్తారా? మొదటిది దేవుని సన్నిధి, రెండవది దేవుని సంఘము లేదా మందిరము, మూడవది దేవుని వాక్యము, నాలుగవది దేవుని సేవకుడు. ఈ 4 ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో తప్పకుండా వారు మాదిరికరంగా ఉండగలుగుతారు. ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే మనల్ని మన కుటుంబాన్ని మనం ఈ కోణంలో నుంచి పరీక్షించుకుందాం. మంచిది.